హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన పైథాన్ ప్రాజెక్ట్ వచ్చేసి స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్. సో స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్ ఏంటంటే బేసికల్లీ మనం ఏదైనా సరే మనం కంప్యూటర్ రిలేటెడ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే మనం మామూలుగా బ్రౌజర్ ఓపెన్ చేసి స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్ చేస్తాం. కానీ మన ప్రాజెక్ట్ వచ్చేసి మనం బ్రౌజర్ ఓపెన్ చేయకుండానే మన కమాండ్ లైన్లోనే అంటే అనకొండ ప్రాంప్ట్లోనే మనం సెర్చ్ చేస్తాం. సో మన మాడ్యూల్ వచ్చేసి హౌ డు ఐ. సో మనం ఇది హౌ డు ఐ మాడ్యూల్ యూస్ చేసుకొని మనం సెర్చ్ చేస్తాం. సో ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం పిప్ ఇన్స్టాల్ హౌ డు ఐ యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో హౌ డు ఐ అంటే ఏంటిది? సో హౌ డు ఐ ఈస్ ఏ కమాండ్ లైన్ టూల్ రిటర్న్ ఇన్ పైథాన్. సో బేసికల్లీ దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా సరే మనకి ఏదైనా రిలేటెడ్ క్వీరీ అంటే కంప్యూటర్ సైడ్ రిలేటెడ్ క్వీరీ ఉన్నప్పుడు మన అనకొండ ప్రాంప్ట్లోనే డైరెక్ట్ ఎంటర్ చేసుకుంటే మనకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇట్ గివ్స్ ద ఆన్సర్స్ టు డూ బేసిక్ ప్రోగ్రామింగ్ టాస్క్ వైల్ వర్కింగ్ స్టిల్ ఇన్ ద కన్సోల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కమాండ్ లైన్. సో ఇంతకుముందు నేను చెప్పిందే, ఇట్ స్క్రైబ్స్ కోడ్ ఫ్రమ్ ద టాప్ ఆన్సర్స్ ఆన్ స్టాక్ ఓవర్ఫ్లో. యూ నీడ్ ఆన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ యూజింగ్ హౌ డు ఐ. సో మనం ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అంతా కూడా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అంటే మనము ఆన్సర్ సెర్చ్ చేస్తాం కాబట్టి అది స్టాక్ ఓవర్ఫ్లోలో ఉన్న దాంట్లో సెర్చ్ చేసుకుంటుంది. అంటే టాప్ ఆన్సర్స్ తీసుకొని మనకు ఆన్సర్స్ అన్నీ కూడా రిటర్న్ ఇస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో మనం దీన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం పైథాన్లో. సో ఫస్ట్ మనం హౌ డు ఐని ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్న కోడ్ని అయితే కాపీ చేసుకుంటా. పిప్ ఇన్స్టాల్ హౌ డు ఐని. సో ఇది కాపీ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే మన అనకొండ ప్రాంప్ట్ని యూస్ చేస్తున్నాను నేను. సో అనకొండ ప్రాంప్ట్లో నేను ఇన్స్టాల్ చేసుకుంటా. సో ఇది నా అనకొండ ప్రాంప్ట్. సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటా కోడ్ని, పిప్ ఇన్స్టాల్ హౌ డు ఐ. సో ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటా. సో ఇన్స్టాల్ చేసుకుని కొద్ది టైం అయితే పడుతుంది కాబట్టి నేను పాజ్ చేసిన వీడియోని. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం హౌ డు ఐ మాడ్యూల్ని అనకొండ ప్రాంప్ట్లో. సో మనం డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, లైక్ సిఎస్ఎస్ సెలెక్ట్, ఇంకా పై గిట్హబ్, టర్మినేటబుల్స్, హౌ డు ఐ, పై క్వీరీ. సో ఇలా మనం డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో అదే అవన్నీ ఎందుకంటే మనం ఏదైనా ఒక కంప్యూటర్ రిలేటెడ్ అంటే ప్రోగ్రామింగ్ కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం కాబట్టి ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో మనం క్వశ్చన్ ఎలా అడగాలంటే హౌ డు ఐ ఎంటర్ చేసుకొని ఒక క్వీరీని ఎంటర్ చేయాలి, అంటే ఒక క్వశ్చన్ని ఎంటర్ చేయాలి హౌ డు ఐ యూస్ చేస్తూ. సో హౌ డు ఐ కమెంట్స్ ఇన్ సి అంటే ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే మనం సిలో కమెంట్స్ని ఎలా రాసుకుంటాం. సో ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనకు స్టాక్ ఓవర్ఫ్లో అలా సర్చ్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ డబల్ స్లాష్ అని చూపించింది. సో మన నెక్స్ట్ క్వెరీ వచ్చేసి హౌ డు ఐ అండ్ ఇక్కడ మన క్వెరీ రాస్తున్నాం. సో ఇప్పుడు నేను పైథాన్ లిస్ట్ అని రాసుకుంటున్నా, అంటే లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో చూద్దాం మనకు ఆన్సర్ ఏమొస్తుందో. సో లిస్ట్ ఈస్ ఏ టపుల్ అని చెప్పేసి వచ్చింది మనకు టపుల్ అని. సో మేబీ మనం ఇంకా క్వశ్చన్ క్లారిటీ లేదు కావచ్చు. సో ఇప్పుడు ఇంకొక క్వెరీ తీసుకుందాం. హౌ డు ఐ చెక్ ఇఫ్ లిస్ట్ ఈస్ ఎంటీ ఆర్ నాట్. అంటే మనము లిస్ట్ ఎంటీయా కాదని చెప్పి ఎలా చెక్ చేస్తామని రాస్తున్నా ఇన్ పైథాన్. సో లాంగ్వేజ్ మెన్షన్ చేయకపోతే అది ఏదన్నా ఒక లాంగ్వేజ్లో ఇచ్చేస్తుంది, లైక్ జావా కావచ్చు, C++ కావచ్చు. సో ఇఫ్ నాట్ ఏ ప్రింట్ లిస్ట్ ఈస్ ఎంటీ. అంటే ఒకవేళ లెంత్ ఆఫ్ ఏ 0 అయితే నాట్ ఆఫ్ 0 1 కాబట్టి ఆ కండిషన్ ట్రూ కాబట్టి లిస్ట్ ఈస్ ఎంటీ అని చెప్పి ప్రింట్ చేసుకోమని చెప్తుంది. సో ఇప్పుడు ఇంకొక క్వెరీ చూద్దాం. హౌ డు ఐ క్యూ ఇన్ పైథాన్. సో క్యూ ఏంటంటే మనకి ఇది ఒక వన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ ఇది. సో అది మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే ఇవ్వలేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్టాక్ది తీసుకుందాం. సో స్టాక్ కూడా వన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చరే. హౌ డు ఐ స్టాక్ ఇన్ పైథాన్. హౌ డు ఐ స్టాక్ పైథాన్. సో చూద్దాం మనకు ఆన్సర్ ఏమొస్తుందో. సో మనకి ఇది ఏం చేసిందంటే స్టాక్లో మనకు టాప్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంట్ని రిటర్న్ చేసింది, అంటే పీక్ని రిటర్న్ చేసింది. సో మనం ఏమనుకున్నామంటే మొత్తం స్టాక్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది అనుకున్నాం, రాలే. సో ఇంకొక క్వెరీ తీసుకున్నా హౌ డు ఐ స్టాక్స్ ఇన్ పైథాన్ అని. సో మేబీ ఇదన్నా కంప్లీట్ ఇవ్వచ్చు, చూద్దాం. సో ఇది మనకు జస్ట్ పుష్ ఎలిమెంట్ ఇంకా ఈజ్ ఎంటీ అవి మాత్రమే ఇచ్చింది రిజల్ట్. సో ఓవరాల్గా ఏంటంటే బేసికల్లీ మనం ఇక్కడ హౌ డు ఐ ఇంకా మనం ఏదైనా ఒక రిలేటెడ్ క్వెరీ ఎంటర్ చేసినప్పుడు మనకు మన కమాండ్ లైన్లోనే అన్ని ఆన్సర్స్ కూడా వస్తాయి, రిలేటెడ్ ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకుంటున్నా హౌ డు ఐ పైథాన్ డిక్షనరీస్. సో మనం పైథాన్లో డిక్షనరీస్ ఎలా రాసుకుంటాం, లేకపోతే డిక్షనరీస్ అంటే ఏంటి అది క్వశ్చన్. సో మనకి ఇక్కడ వచ్చింది డిక్షనరీని ఇలా డిఫైన్ చేసుకుంటాం.
అండ్ మనకి ఇందులో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. అండ్ ఏదైనా కీకి మనం వాల్యూ మళ్ళీ రీఅసైన్ చేసుకోవచ్చు. లైక్ డి ఆఫ్ మై న్యూ కీ ఈక్వల్ టు మై న్యూ వాల్యూస్. సో మనకి ఇక్కడ రిజల్ట్ అయితే బాగానే వచ్చింది డిక్షనరీస్కి రిలేటెడ్గా. సో స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్ యూజింగ్ పైథాన్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.